హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఏఎల్పీ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా పీబీఐటీ లేదా సైకోటిస్ట్ సంబంధించినటువంటి మెమరీ టెస్ట్ యొక్క క్లాస్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానీ ఒక సైకోటిస్ట్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా మెమరీ టెస్ట్ యొక్క 3 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 3 పార్ట్ చూడలేదు దయచేసి వారందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 3 పార్ట్ చూడండి. ఆ యొక్క 3 పార్ట్ చూసినాక ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. సో మనం గతంలోనే అంటే ప్రీవియస్ వీడియోలో మనం బిల్డింగ్ సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం ట్రాక్ సంబంధించినటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. ఓకే, ట్రాక్ మోడల్లో డేటా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ అసలు రైల్వే ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ చూద్దాం. ఆ తర్వాత దీని యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క మెమరీ టెస్ట్ యొక్క నేమ్ వచ్చరికి ట్రాక్ మెమరీ టెస్ట్. ఓకే, సో ఈ యొక్క టెస్ట్ లో మనకు మొత్తం 2 భాగాలు ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చరికి మనకు మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది, దాని తర్వాత టెస్ట్ పేజ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ పేజ్ లో ఏదైతే మనకు డేటా చూపిస్తారో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం అయితే మెమరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు రైల్వే స్టేషన్స్ కానీ లేదంటే మనకు కొన్ని నేమ్స్ కానీ లేకపోతే కొన్ని ఆల్ఫాబెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మనం మెమరైజ్ చేసుకోవాలి. మెమరైజ్ చేసుకున్న తర్వాత మనకు టెస్ట్ పేజ్లోకి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతాం. టెస్ట్ పేజ్లో మనకు ఆ యొక్క ఇమేజెస్ సంబంధించినటువంటి లొకేషన్స్లో మనకు కొన్ని ఆల్ఫాబెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఏబిసిడి అని. సో ఆ యొక్క ఆల్ఫాబెట్స్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా దేనికి ఏది అలాట్మెంట్ అయింది అనేటటువంటి మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకైతే డేటా ఉంటుంది. సో దీనికి సంబంధించి టైమింగ్ అనేది జస్ట్ 2 మినిట్స్ మాత్రం మనకు మెయిన్ ఎగ్జామ్లో ఇస్తారు. సో ఆ యొక్క 2 మినిట్స్లో మనం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క క్లాస్లో మనం మొత్తం మీద 5 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, 5 క్వశ్చన్స్. సో ఇక్కడ మనం 3 సెట్స్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అదేవిధంగా 2 సెట్స్ అయితే ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ రోజు మనం ఒక కొత్త ట్రిక్ కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం సెట్ 1 డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మన యొక్క క్వశ్చన్ పేజ్లోకి వెళ్ళిపోదాం. దాన్ని సార్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అట్లా వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఒక మెమరీ పేజ్ దాంట్లో తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దీని మొత్తాన్ని కూడా మనం డిస్కస్ చేయాలంటే 2 మినిట్స్లో పాసిబుల్ కాదు. కాబట్టి ఏం చేయాలంటే కొన్ని డెడికేటెడ్ లొకేషన్స్, ఇక్కడ టాప్ లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది బాటమ్ లెఫ్ట్, అండ్ వచ్చేసరికి బాటమ్, అండ్ వచ్చేసరికి ఇది రైట్ సైడ్ మిడిల్, రైట్ సైడ్ కార్నర్, ఇది టాప్. సో ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7, సో దాదాపుగా మనం 7 లొకేషన్స్ కవర్ చేసాం. అండ్ వీటి మధ్య లింకేజెస్ మనం పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఎందుకంటే ఈ యొక్క తక్కువ టైంలో ఇన్ని క్వశ్చన్స్ మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో మళ్ళీ దాన్ని రిప్లికా చేయాలంటే చాలా కష్టం. అందరూ ఏం చేస్తారంటే అన్నిటిని గుర్తుపెట్టుకుంటా అంటారు. ఎప్పుడైతే క్వశ్చన్ పేజ్ ఓపెన్ అవుతో మళ్ళీ బ్లాంక్ అవుట్ అయిపోతారు. బ్లాంక్ అవుట్ అయిపోతే మళ్ళీ ఇంకెందుకు ఇక ఒక్క టెస్ట్ బ్యాటరీ ఫెయిల్ అయిన అంటే మొత్తం ఫెయిల్ అయిపోయినట్లు. అట్లాంటిది కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ప్రతి దాన్ని కూడా గుర్తుపెట్టుకునే బదులు కొన్నిటిని మనం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే చాలు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్ లెఫ్ట్లో తీసుకుంటే పీక్యూఆర్ పి. ఓకే, పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ నుంచి తీసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి ఏపీజెడ్. ఓకే, ఏపీజెడ్. సో ఇక్కడ పి అంటే ఇక్కడ పైన పి. ఓకే, అండ్ మిడిల్లో కూడా ఇక్కడ పి వచ్చేసింది. సో బాటమ్ నుంచి పి ఉంది. ఓకే, ఓపిఎన్ పిపి. ఓకే, ఈ పిపి ఉంది ఇక్కడ, అంటే లెఫ్ట్లో మొత్తం కూడా పిలు వచ్చేసినాయి కామన్గా. ఓకే, అండ్ ఇక్కడ బాటంలో కూడా ఇక్కడ పి వచ్చేసింది. ఓకే, సో లెఫ్ట్ ఇక్కడ వరకు మనకు పి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ బాటంలో ఉంటుంది, స్టార్టింగ్లో బి ఉంటుంది, బాటంలో నారో గేజ్లో బి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీసీడీ కదా, దీని పక్కన ఏముంటుంది, ఈఎఫ్ పెట్టేస్తే దాని పక్కన జిహెచ్ఐ. ఈ రెండు మిక్స్ అయ్యే పొజిషన్లు ఇక్కడే ఉంటుంది, జిహెచ్ఐ. బీసీడీ ఈఎఫ్ తీసేసి జిహెచ్ఐ. సో ఎన్ని అయిపోయినాయి, 1 2 3 4 5 6 అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి తీసుకుంటే ఇక్కడ వచ్చేసరికి సిపిఎన్. ఓకేనా, సిపిఎన్ ఈ జంక్షన్లో ఏముంటుంది, సిపిఎన్ ఉంటుంది. ఈ తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది డి వస్తుంది. ఓకే, ఈ తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది డి వస్తుంది. ఈ ఒక పొజిషన్స్. అండ్ నెక్స్ట్ సి, ఇక్కడ కూడా సి ఉంది. ఓకే, సి మధ్యలో డి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సి ఉంది. సో సి డి సి, ఈ 3 సీలకు మధ్యలో డి ఉంటుంది. ఓకే, సో కింద వచ్చేసరికి జిహెచ్ అయితే ఇక్కడ వచ్చేసరికి పిఎన్ అయితే ఇక్కడ వచ్చేసరికి కేఎల్. ఓకే, ఇక్కడ ఎంఎన్ అండ్ ఇక్కడ పిఎన్. సో సి మధ్యలో డి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు రైట్ సైడ్లో ఎంఎన్ అండ్ అదేవిధంగా ఇక్కడ టాప్లో వచ్చేసరికి ఆర్పిఎస్. ఓకే, సో ఈ విధంగా మనం అయితే లాజిక్ పెట్టుకుని ఇప్పుడు మనం క్వశ్చన్స్ యొక్క సాల్వ్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి పవర్ఫుల్గా పి ఉంటుంది, పి కింద మనకి పీజెడ్ ఉంటుంది, దాని కింద ఓపీఎన్ ఉంటుంది. ఓకే, కింద నుంచి ఓ, అండ్ దాని పక్కనే ఎస్టీపీ అనేది ఉంటుంది ఇక్కడ ఈ యొక్క జంక్షన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి జిహెచ్ఐ అండ్ దాని కింద బీసీడీ. అండ్ ఇక్కడ 4 సీలు ఉంటాయి. సో ఇది పి అండ్ ఇది జి, ఇది కే. సో జి కంటే కే పెద్దది, కే కంటే పి పెద్దది కాబట్టి ఇట్లా మధ్యలో డి. అండ్ ఇక్కడ ఎమ్, ఇక్కడ ఆర్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ యొక్క సాల్వ్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ క్వశ్చన్ పేజ్. సో ఫస్ట్ ఇక్కడ ఏ పొజిషన్లో ఉంది, ఏపీ ఏముంటుంది చెప్పండి, ఏపీజెడ్ 3 ఏపీజెడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏముంటుంది, ఓపిఎన్.
ఓపిఎన్. మనకు గుర్తున్నాయి, ఫస్ట్ పటాపట్ పెట్టేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి పి వస్తుంది. పి బేస్ పైన ఏముంటుంది? టు ఆర్. ఓకే, ఇక్కడ ఈ యొక్క ఏరియా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ టాప్లో వచ్చేసరికి మనకి ఏముంటుంది? ఆర్పిఎస్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎంఎన్కే. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సికేఎల్, అంతే కదా, కేఎల్ ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి జిహెచ్, సిజిహెచ్. అండ్ నెక్స్ట్ మధ్యలో ఉంటుంది డి ఉంటుంది. ఓకే, డి బేస్ పైన ఏముంది చెప్పండి? డిఎంఎన్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క పొజిషన్లో ఉంటుంది ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ కూడా సితో ఉంటుంది. సో మిగిలిందే ఉంది ఇక్కడ సిపిఎన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ బాటంలో ఉంటుంది, బాటంలో బి అనుకున్నాం, బిసిడి. అండ్ నెక్స్ట్ దీనిపైన ఇక్కడే ఉంటుంది ఈసిడి. ఈఎఫ్ తర్వాత జిహెచ్ఐ, జిహెచ్ఐ. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకొకటి మనం మిస్ అయినాం. ఓకే, ఒకటి మనం మిస్ అయినాం. సో ఈ కింద పార్ట్ ఇది. ఓకే, ఇగో ఇక్కడ ఏముంటుంది? ఎస్టిపి. ఇగో ఇక్కడ పి 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 తర్వాత ఇక్కడ పి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయినాయి. మనం 12 కంప్లీట్ చేసినాం 2 minutesలో. ఓకే, సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ మెమరీ పేజ్ 2 అంటే సెట్ 2. ఇక్కడ చూడండి డిఎఫ్. ఎఫ్ తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ జీ వస్తుంది. అంటే ఒకే లైన్కి 2 సైడ్లు డిఎఫ్ జిహెచ్ఐ. ఓకే, డిఎఫ్ అంటే దీనికంటే ముందరే ఉంటుంది బీసీ. సో ఇక్కడ బి వచ్చేసరికి ఇక్కడ బీసీ. ఓకే, చూస్తున్నారు ఇక్కడ బీసీ. అండ్ జిహెచ్ఐ, ఐ తర్వాత ఏమొస్తుంది? జే తర్వాత కే వస్తుంది. అంటే కే కూడా ఇక్కడ వచ్చేసింది. అంటే మనకు ఒక 3 కంప్లీట్ అయిపోయినాయి. డిఎఫ్ అయిపోయిన తర్వాత జిహెచ్ఐ, డి కంటే ముందే ఉంటుంది బీసీ ఉంటుంది కాబట్టి బీసీ ఇక్కడ మనం పెట్టేసి. అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ సి వచ్చింది కదా, ఇక్కడ సిడి. ఓకే, సి కింద సిడి, సిడిఈ. అండ్ నెక్స్ట్ దీని కూడా ఇక్కడ సిడిఈ. అండ్ నెక్స్ట్ కింద చూడండి జిపిసి. జిపిసి అంటే గ్రౌండ్, జిపిసి అంటే గ్రౌండ్ నుంచి ఉంది. అండ్ ఇక్కడ ఇది కేఎల్ఎం అంటే కింది నుంచి ఉంది, కింది నుంచి కే అని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది సిపిజెడ్. ఓకే, కింది నుంచి ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్ అనుకోండి, ఇది థర్డ్. ఇది సెకండ్ లెవెల్ అయితే బితో స్టార్ట్ అయింది, ఇది థర్డ్ లెవెల్ అయితే సితో స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి ఇది బీసీడీ అయితే బీసీకే ఉంది, అందుకే కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, ఇది బీసీకే, ఇది బీసీడి. ఓకే, ఇక్కడ సి ఉంది కదా, సి ఆటోమేటిక్ ఇక్కడ బీసీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది హెచ్ఐకే, ఇది ఒక్కటి మాత్రమే ఉంది రైట్ సైడ్లో, హెచ్ఐకే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే ఎంఎన్సి కంపెనీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అండ్ అదేవిధంగా క్యూఆర్ఎస్, ఈ పొజిషన్లో క్యూఆర్ఎస్. ఎన్ఓపి నో ఎక్కడ ఉంది? ఈ యొక్క పొజిషన్లో ఉంది, మధ్యలో నో. మధ్యలో ఏముంటుంది? నో ఉంటుంది. నో పాయింట్ అంటే మధ్యలో. ఓకే, సో క్యూఆర్ఎస్ ఎంఎన్సి 2 కన్ఫ్యూజ్ అయితేమో కానీ దాదాపుగా అన్ని క్లియర్. గ్రౌండ్ నుంచి జీపీసీ ఉంటుంది, దానిపైన బీసీడీ ఉంటుంది. అండ్ ఇక్కడ డిఎఫ్ ఉంటుంది, దాని పక్కన జేహెచ్ఐ ఉంటుంది, ఈ 2 మధ్యలో బీసీకే ఉంటుంది. బీసీకే అంటే ఇక్కడ మధ్యలో సిడిఈ ఉంటుంది, అండ్ సిడిఈ జేహెచ్ఐ. అండ్ ఇక్కడ క్యూఆర్ఎస్, క్యూ కింద ఎం పైన క్యూ వస్తుంది కదా, ఎంఎన్ తర్వాత ఓ, సీని ఓ అనుకుంటే ఎంఎన్ ఓ తర్వాత క్యూఆర్ఎస్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ కింద సిపిజెడ్. ఇక్కడ జెడ్ గుర్తుపెట్టుకుందాం, లాస్ట్లో జెడ్ ఉంటుందని గుర్తుపెట్టుకుందాం ఈ జంక్షన్లో. అండ్ కింద నుంచి కేఎల్ఎం. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్ సాల్వ్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ పేజ్లోకి వెళ్ళిపోదాం, ఆన్సర్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో దిస్ ఈస్ క్వశ్చన్ పేజ్. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ డి చెప్పండి, ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ డిఎఫ్. అండ్ నెక్స్ట్ ఎఫ్ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? జిహెచ్ఐ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? బీసీకే. అండ్ బీసీ అంటే ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి? దీని కింద ఇమీడియట్గా బీసీ, సిడి. ఓకే, 4 అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంఎన్ వస్తుంది కదా, అండ్ కింద కేఎల్ఎం వస్తుంది. అండ్ ఇక్కడ గ్రౌండ్లో జిపిసి. ఓకే, జిపిసి. అండ్ నెక్స్ట్ ఎన్ఓపి, ఇక్కడ నో పాయింట్. ఓకే, ఇక్కడ నో పాయింట్. అండ్ ఇక్కడ ఈ యొక్క పొజిషన్లో ఇది ఒకటి ఎంఎన్సి ఇక్కడ వస్తుంది, ఎంఎన్సి. అండ్ ఎంఎన్సి పైన వస్తుంది క్యూఆర్ఎస్, క్యూఆర్ఎస్. ఎంఎన్సి పైన క్యూఆర్ఎస్ వస్తుంది. ఓకే, సో ఈ యొక్క పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేసినాం. 1 2 3 4 5 6 7 8 9. ఇంకా ఏ పొజిషన్లో మనకు ఉన్నాయి? ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? సో ఈ పొజిషన్లో ఉంటుందా? డిఈఎఫ్ ఇది అయిపోయింది, బీసీకే అయిపోయింది, నెక్స్ట్ జిహెచ్ఐ అయిపోయింది, నెక్స్ట్ సిడిఈ ఇది అయిపోయింది, క్యూఆర్ఎస్ అయిపోయింది, ఎన్ఓపి అయిపోయింది,
ఎంఎన్సి అయిపోయింది. జెడ్ 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 ఓకే సిపిజెడ్. సో జెడ్ జెడ్ ఇక్కడ సిపిజెడ్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ కేఎల్ఎం కూడా అయిపోయింది. హెచ్ఐకే సో హెచ్ఐకే సో ఇక్కడ వస్తుంది హెచ్ఐకే. నెక్స్ట్ బిసిడి బీసీడీ జీపీసీ అయిపోయింది. జీపీసీ పైన బీసీడీ. ఓకే సో ఈ విధంగా మనకైతే వచ్చేసింది 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎస్ సో 12కి 12 మనం సాల్వ్ చేసేసినాం. సో బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ సంబంధించి సేమ్ ఇదే విధంగా ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత మీకు ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది 2 క్వశ్చన్లు. నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్ 3 ఇది కూడా అంతే. మనం ఇక్కడ సైడ్ నుంచి ఈ యొక్క లింకేజెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే ఇక్కడ చూడండి ఎస్టీ మధ్యలో ఏం మిగిలింది యూ ఉంటుంది. సో యువిడబ్ల్యూ ఓకే ఎస్టీవి యువిడబ్ల్యూ ఓకే టిహెచ్కే దీనికి ఎట్లా లింకప్ చేసుకుందాం. ఓకే సో ఇదైతే చూద్దాం. ఎస్టీయు ఇక్కడ మధ్యలో యూ మిస్ అయింది యువిడబ్ల్యూ ఓకే. అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ నుంచి చూసుకుంటే ఎంఎన్కే ఓకే ఎంఎన్కే ఎంఎన్ఓ ఇక్కడ కే బదులు ఓ అనుకున్నాం. ఎంఎన్ఓ పిక్యూఆర్ అండ్ నెక్స్ట్ జిహెచ్ఐ జేకేఎల్ ఓకే. సో ఇక్కడ చూడండి మిడిల్లో జిహెచ్ఐ తర్వాత ఎంఎన్కే ఆ తర్వాత పిక్యూఆర్ జిహెచ్ఐ ఎంఎన్కే పిక్యూఆర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పీక్యూ వచ్చేసింది సేమ్ అదే ఇక్కడ కార్నర్లో కూడా పీక్యూసి ఇక్కడ సెంటర్ ఓకే. సో ఇక్కడ సెంటర్లో వచ్చేసరికి సి ఇక్కడికి వచ్చేసరికి ఆర్ అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి యూబిజెడ్. సో కార్నర్కి వచ్చేసరికి జెడ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి వైడ్ అని ఉంది కాబట్టి డబ్ల్యూసిఎన్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి డబ్ల్యూయువి ఓకే. సో ఇక్కడ సిఎన్ కంటే యూవి పెద్దది కాబట్టి సో దీన్ని ఇక్కడ పెట్టేసినాం. డబ్ల్యూ మధ్యలో వచ్చేసరికి మనకి పెద్ద లైన్ కాబట్టి డబ్ల్యూ ఓకే మధ్యది డబ్ల్యూ. అండ్ నెక్స్ట్ జిఎన్కే సిఎన్కే పైన ఉంటుంది కార్నర్లో. దీని కింద ఇక్కడ మనకు జిఎన్కే ఉంటుంది ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ నుంచి జిహెచ్కే ఇది ఇక్కడ ఉంది జిహెచ్ఐ ఓకే ఇది కే జిహెచ్కే. ఫస్ట్ ఇదే మనం పెట్టేటప్పుడు ఇదే పెట్టేసుకుంటే అయిపోద్ది. ఈ కింద ఒకసారికి ఎస్టీవి ఇక్కడ మధ్య యూ లేదు యూ అంటే యూవిడబ్ల్యూ ఓకే. సో ఇది ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ సిఎన్కే కిందనే జిఎన్కే అండ్ ఇక్కడ యుడబ్ల్యూవి ఇక్కడ డబ్ల్యూయువి అండ్ డబ్ల్యూ కిందనే సిఎన్ ఓకే. ఇక్కడ సిఎన్ అండ్ దానిపైన డబ్ల్యూవి ఇక్కడ అండ్ ఈ కింద ఈ రెండిట్లో ఏది లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి ఒకసారి జెడ్ లాస్ట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సి పీక్యూసి అండ్ ఫస్ట్ జిహెచ్ఐ ఇక్కడ పెట్టేసుకుందాం. ఇక్కడ జిహెచ్కే పెట్టేసుకుని ఆటోమేటిక్ ఇక్కడ జిహెచ్ఐ పెట్టేసుకుంటే మనకు జిహెచ్ఐ జేకేఎల్ తర్వాత ఎంఎన్ఓ అంటే ఓ పీక్యూఆర్ ఇట్లా వచ్చేస్తుంది ఓకే. టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ జిహెచ్కే వస్తుంది జిహెచ్కే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమనుకోండి జిహెచ్ఐ. సో జిహెచ్ఐ అంటే ఇక్కడ ఏమొస్తుంది జేకేఎల్ అంటే ఎంఎన్ఓ అంతే. మనం ఎంఎన్ఓ అంటే ఎంఎన్ఓ అంటే ఇక్కడ పిక్యూఆర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది జిహెచ్కే అయిపోయింది జిహెచ్ఐ అయిపోయింది అండ్ అది ఎంఎన్కే అయిపోయింది. అండ్ నెక్స్ట్ పీక్యూసి ఉంది పీక్యూఆర్ కాదు అండ్ డబ్ల్యూసిఎన్ అండ్ డబ్ల్యూసిఎన్ అయిపోయిందంటే డబ్ల్యూయువి ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎస్టీవి ఎందుకంటే యూ లేదంటే యూవి డబ్ల్యూ. సో ఇదే అయిపోయింది. సో డబ్ల్యూజెడ్. సో జెడ్ లాస్ట్కి ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది యుడబ్ల్యూజెడ్ ఓకే. సో ఇక్కడ దాకా అయిపోయినాయి. సో కింది లైన్ మొత్తం అయిపోయింది. అండ్ నెక్స్ట్ సిఎన్కే ఉంది జిఎన్కే ఉంది. సో ఇక్కడ సిఎన్కే అండ్ ఇక్కడ జంక్షన్లో జిఎన్కే. సో జిఎన్కే కూడా అయిపోయింది. అండ్ ఆల్రెడీ పీక్యూఆర్ కూడా అయిపోయింది కదా మిగిలింది ఇక్కడ పీక్యూసి ఓకే. సో ఇప్పుడు వీటికి సంబంధించి మనం దాదాపుగా అన్ని పెట్టేసినాం కదా అన్ని పెట్టేసినాము. ఇప్పుడు చూడండి సో దేనికి ఎట్లా రాయాలంటే ఇప్పుడు ఇది ఉంది ఫస్ట్ సిఎన్కే ఉంది. సిఎన్కే ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే దాని ఆన్సర్ బి. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఆన్సర్ ఏంది బి అవుతుంది. అండ్ జిహెచ్ఐ ఆన్సర్ ఏమైతుంది డి అవుతుంది. జిఎన్కే ఆన్సర్ ఏమవుతుంది ఏ అవుతుంది. ఎంఎన్కే ఆన్సర్ ఏమవుతుంది ఈ అవుతుంది. ఇట్లా మనం ఆప్షన్స్లో మనకు అట్లా చూపిస్తారు. దాని పక్కన అంటే ఒక బాక్స్ ఇస్తాడు ఏబిసిడి ఏబిసిడి
డి ఇట్లా ఇచ్చేస్తాడు. సో ఇట్లా ఇచ్చేసి దాని పక్కన ఇక్కడ మనకు జిహెచ్ఐ ఇచ్చేసి దేనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, అట్లా మనం పెట్టుకుంటూ రావాలి. ఓకే, ఈ విధంగా మనకైతే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీకు ప్రాక్టీస్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రాక్టీస్ సెట్ 1 ఇక్కడ మీకు 2 minutes టైం స్టార్ట్ అవుతుంది. టైం స్టార్ట్స్ నౌ. And here is the question pick. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ సెట్ 1 సంబంధించి ఆన్సర్స్ రాసుకున్నారు కదా. అండ్ దిస్ ఇస్ ప్రాక్టీస్ సెట్ 2.
అండ్ క్వశ్చన్ పేజ్. హియర్ ఈస్ ద ఆన్సర్స్ ఫర్ ప్రాక్టీస్ సెట్ 1 అండ్ ప్రాక్టీస్ సెట్ 2. సో ఈ రోజు మనం 5 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. మీకు 3 సెట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 సెట్లకు సంబంధించి ప్రాక్టీస్ కూడా మనం అయితే ఫినిష్ చేసుకున్నాం కదా. వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తే మీకు అయితే పర్ఫెక్ట్నెస్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం దీని ఒక మెమరీ టెస్ట్ యొక్క క్లాస్ పైన డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తూ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.